ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఆనాడు దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా పారసీకుల చక్రవర్తి అయిన కోరేషును ఉద్దేశించి ఇచ్చిన భవిష్యత్తు వాగ్దాన ప్రవచనమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పారసీకుల చక్రవర్తి అయిన కోరేషును ఉద్దేశించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే భవిష్యత్తులో జరగబోయే ప్రవచన వాక్ని వాగ్దానాన్ని దేవుడు కోరేషుకి ఇస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఈ యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనకి భవిష్యత్ ప్రవచన వాకులు, కోరేషు జీవితంలో నెరవేర్చబడబోచున్న భవిష్యత్ ప్రవచన వాకులు మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ముందుగానే పారసీకుల చక్రవర్తి అయిన కోరేషుకు ఈ వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాల యొక్క అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే కోరేషుకు తోడుగా ఉండి, దేవుడే కోరేషుకు తోడుగొండి దేవుడు ఏమంటూ ఉన్నారంటే తన పరిపాలన కాలంలో అనేక విజయాలు దేవుడు కోరేషుకు ఇస్తానంటూ ఉన్నారు. అందరినీ జయించేలా దేవుడు కోరేషును దేవుడు తనకు బలాన్ని ఇస్తానని దేవుడు ముందుగానే తెలియజేస్తున్నట్లు ఈ 45వ అధ్యాయం 1 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటామంటే దేవుడే కోరేషుకు తోడుగా ఉండి, దేవుడే కోరేషుకు తోడుగా ఉండి దేవుడే విజయాలు దయచేసి అందరినీ కొల్లగొట్టేలా దేవుడు కోరేషును ఆశీర్వదిస్తానంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఇంకా మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కనుక 45వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తుంటే అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నానని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా 45వ అధ్యాయం 2వ వచనంలో దేవుడే కోరేషుకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేస్తానని కూడా దేవుడు అంటున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు అంటూ ఉన్నారు, నేను నీకు తోడుగా ఉండి అద్భుత విజయాలు నేను నీకు దయచేస్తాను, అందరినీ కొల్లగొట్టేలా నేను చేస్తాను. అలా చేయడమే కాకుండా మాదియా పారసిక ఆ ప్రాంతాలను సుసంపన్నం చేస్తాను నీ పరిపాలన కాలంలోని దేవుడు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయేవి. కోరేషు జీవితంలో భవిష్యత్తులో జరగబోయే ప్రవచనాలని దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానాన్ని ఇవ్వడమే కాకుండా ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాన్ని ఇచ్చినట్లు యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాలను మనం చూస్తూ ఉంటే కనుక ఆ వాగ్దాన నెరవేర్పు జరిగిన విషయాలు మనకి ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం 5వ వచనం వరకు, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనంలో, 6వ అధ్యాయం 8వ వచనం 12వ వచనం, అంతేకాకుండా 15వ వచనము 28వ వచనం ద్వారా ఈ విషయాలు మనకు తెలియజేయబడతాయి. అంటే కోరేషు జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాల్ని తన జీవిత కాలంలో భవిష్యత్తులో జరగబోయే ఆ వాగ్దాన నెరవేర్పులను దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా కోరేషుకు తెలియజేసి ఆ వాగ్దానాలను కూడా దేవుడు నెరవేర్చినట్లు దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ అందరికీ చాలా మందికి ఒక సందేహం కలుగుతుంది. ఏమిటి ఆ సందేహం అంటే, కోరేషును దేవుడు ఈ విధంగా ఎందుకు ఆశీర్వదించారు, కోరేషుకు దేవుడు ఎందుకు ఈ విధంగా విజయాలు దయచేశారు, కోరేషును దేవుడు అందరినీ కొల్లగొట్టేలా అటువంటి బలాన్ని శక్తిని దేవుడు తనకి ఎందుకు దయచేశారు, దేవుడు కోరేషుకు ఎందుకు తోడుగా ఉన్నారనే ఆలోచన చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే కోరేషు పారసీకుల రాజు కదా, ఇశ్రాయేల్ యూదుల రాజు కాదు కదా, పారసీకుల రాజు. కాబట్టి దేవుడు ఈ విధంగా కోరేషుని ఎందుకు ఆశీర్వదించారు అని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరేషుకి ఈ ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని, తన ప్రజలైన యూదా వారి విషయమై ఆయన కోరేషును వాడుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కోరేషును దేవుడు దీవించి ఆశీర్వదించి కోరేషుకి గొప్ప విజయాలు దేవుడు దయచేసి తన ప్రజలైన ఇశ్రాయేలు వారి విషయమై యూదా వారి విషయమై దేవుడు కోరేషును వాడుకున్నట్లు దేవుడు
దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా కోరేషు ద్వారా దేవుడు ఇంకేం చేశారంటే తన మందిర నిర్మాణానికి కావాల్సిన ప్రతి దాన్ని ఇశ్రాయేలు వారికి సమకూర్చి అవన్నీ ఇశ్రాయేలు వారు పట్టుకొని వారి స్వదేశానికి చేరేలా దేవుడు కోరేషును వాడుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరలో ఉన్న ఇశ్రాయేలు వారిని కోరేషు ద్వారా విడిపించి వారికి కావాల్సిన దేవుని మందిర నిర్మాణానికి కావాల్సిన ప్రతి దాన్ని వారికి కోరేషు ద్వారా సమకూర్చి వారందరూ తమ ప్రాంతాలకు తమ స్వదేశానికి క్షేమంగా చేరుకునేలా దేవుడు ఎవరిని వాడుకున్నారంటే ఈ పారసికుల చక్రవర్తి అయిన కోరేషును వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా మనకు తెలియజేయబడుతున్న ఆత్మీయ సత్యం ఏంటంటే తన ప్రజలైన వారి కొరకు ఏదైనా చేయగల దేవుడు. అది నా ఇశ్రాయేలు వారి కొరకు, యూదా వారి కొరకు దేవుడు ఒక ఇతర జనాంగానికి చెందిన పారసికుల చక్రవర్తి అయిన కోరేషుని దేవుడు వాడుకొని దేవుడు ఏం చేశారండి, వారిని విడిపించారు, వారిని వారి స్వదేశానికి చేర్చారు. తన మందిర నిర్మాణానికి కావాల్సిన ప్రతిదాన్ని ఆ చక్రవర్తి ద్వారా ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దేవుడు సమకూర్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తన ప్రజలైన వారి కొరకు ఏదైనా దేవుడు చేయగలడు. తన ప్రజలైన వారి జీవితాల్లో కార్యాలు జరుగుటకు, తన ప్రజలైన వారి జీవితాలు ఎదుర్కొంటున్న శ్రమల నుండి విడుదల పొందుటకు, తన ప్రజలైన వారు వారి జీవితంలో ఉన్న కష్టాల నుండి విడుదల పొందుటకు దేవుడు ఎవరో ఒకరిని లేపి వారి ద్వారా దేవుడు ఆ కష్టాల నుండి, ఆ శ్రమల నుండి, శోధన నుండి విడుదల కలుగు చేయగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను తన ప్రజగా అంగీకరిస్తే, నీవు దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను తప్పక తన ప్రజగా దేవుడు అంగీకరిస్తారు. ఆ విధంగా దేవుడు అంగీకరించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నీ జీవితంలో ఎటువంటి కార్యాన్నైనా చేయడానికి దేవుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నాడు ఇశ్రాయేలు వారి జీవితంలోనూ, యూదా వారి జీవితాలలోనే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా ఏ కార్యాన్నైనా చేయడానికి, మన జీవితాలలో మనను ఆశీర్వదించడానికి దేవుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నాడు దేవుడు కోరేషుని దీవించారు, ఆశీర్వదించారు. కోరేషు ద్వారా ఇశ్రాయేలు వారు, యూదా వారిని చెరలో నుండి విడిపించి వారిని వారి స్వదేశానికి చేర్చి వారు దేవుని మందిర నిర్మాణానికి కావాల్సిన ప్రతి దాన్ని దేవుడు కోరేషు ద్వారా సమకూర్చారంటే ఒక ఇతర జనాంగానికి చెందిన చక్రవర్తి ద్వారా దేవుడు ఇవన్నీ సమకూర్చి ఇటువంటి కార్యాన్ని చేశారంటే మన విషయమే కూడా దేవుడు ఏదైనా చేయగల దేవుడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం. ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఈ వాగ్దాన ఆశీర్వాదాలని మన జీవితాల్లో కూడా మనం పొందుకుందాం. దేవుని పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపుతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. నీ ప్రజల కొరకు ఏదైనా చేయగల దేవుడు అని ఈ వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని విశ్వసించి నీవు కోరే ఆత్మీయతని కలిగి జీవించి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో వారు పొందుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాలలో పనులంట్లో తొడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.